హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత, ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు నేను మంచి హెల్దీ ఫుడ్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిదండి. ఈ ఫ్రై తింటే మన పొట్ట బాగా నిండిపోయినట్టు ఉంటుంది, హెల్తీగా ఉంటాం. ఖచ్చితంగా ఇలా చేసుకొని తినండి. మంచి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఈ ఫుడ్ని తప్పకుండా వెయిట్ లాస్ వాళ్ళు, షుగర్ వాళ్ళు చేసుకొని హాయిగా తినచ్చు. ఇంత హెల్దీ అయిన ఈ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 ప్యాకెట్లు మష్రూమ్స్ తెచ్చుకొని, ఇవి మార్కెట్లో దొరుకుతాయండి. చాలా ఫ్రెష్ అయిన 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఇవి కట్ చేసి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇవి 2 కలిసి ఒక 25 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇవి వాటర్ పోసి బాగా 2-3 సార్లు శుభ్రం చేయాలి. మష్రూమ్స్ తోటి చాలా వెరైటీలు చేశాను, నా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ఒకసారి చేసుకొని తినండి, ట్రై చేయండి. ఇవి అన్నీ ఇలా సన్నగా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో తాలింపు కోసం ఒక గంట ఆయిల్ వేసి, మీరు కావాలంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. మష్రూమ్స్ కర్రీ ఇష్టపడే వాళ్ళు లైక్ కొట్టడం మర్చిపోకండి. మరిన్ని వంటల కోసం కొత్తగా చూసే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి బాగా మిక్స్ చేసుకుని, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకుంటే బాగా వాటర్ అంతా వచ్చేస్తుంది, బాగా గట్టిపడి ఉడికేస్తాయండి. చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో? ఇలా వాటర్ అంతా వచ్చి, ఈ వాటర్తోనే ఈ మష్రూమ్స్ మొత్తం ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయేలోపు నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్లకి 6 ఎగ్స్ సరిపోతాయి. మొత్తం ఒక గిన్నెలో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే అలాగే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు వేసి ఇవి బాగా మిక్స్ చేసుకొని, మధ్యలో ఇలా కొంచెం ప్లేస్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ మొత్తం పోసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మూత పెట్టాలి. చూసారా ఇలా ఉడికిపోతుంది మొత్తం. అమ్మటే కలిపేస్తే సరిగా ఉడక్క కొంచెం వాసన వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవి వెయిట్ లాస్ వాళ్ళకి, హెల్దీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి, ఫాస్ట్గా అయిపోతుంది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసి బాగా మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం అంతా పట్టేలాగా. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసానండి. ఇందులో ఉప్పు కారం తగ్గించి వేసుకోవాలి, అంటే కర్రీ ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు కారాలు తగ్గించేసి వెయిట్ లాస్ వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన, హెల్దీ అయిన మష్రూమ్స్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోతుంది.
మీరు ఎవరైనా ఇలా ట్రై చేయండి. కర్రీ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. కొత్తగా చూసే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్